శ్రీకాకుళం ప్రజలను అన్ని రంగాల్లో చైతన్యం చేస్తూ సమాజాన్ని మేల్కొల్పేది జర్నలిస్టులేనని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ జంక్షన్ రెవెన్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల జిల్లా మహాసభలను ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులంతా ఐక్యమత్యంగా ఉంటూ వారి హక్కులను సాధించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. కూడా పేరు పేరున జిల్లా నలుమూల నుండి చేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు అందరికి కూడా జర్నలిస్టులు సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ రాష్ట్ర మహాసభలు జరగడం, అందులో నేను కూడా పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎంతమంది గెలిచారు. ఏదేమైనప్పటికీ ఇది ఇంత పెద్దదని నేను ముందు ఇంత దృష్టి పెట్టలేదు. కానీ ఒక జర్నలిస్ట్ సమావేశం కనుక మనం టైంకి వెళ్ళాలని నేను 9:10 రమ్మన్నారు. నాకు 9:56 నిమిషాలకి నేను వచ్చాను. సో మీతో కలిసి మాట్లాడేది మాకు ఈరోజు జాబ్ మేళా పెట్టాం. మంగళగిరిలో లోకేష్ గారు ఎలా పెట్టారో అలాగా వేరే వేరే నియోజకవర్గాల్లో అవుతున్నాయి. సో ఇక్కడ కూడా పెట్టాం. ఆల్రెడీ 2000 మంది అనుభవ స్పందన వచ్చింది అనమాట. ఇంత వస్తుంది అనుకోలేదు. సో వెయిట్ చేస్తారు పిల్లలందరూ అక్కడ. అందుకు లేదంటే మీతో ఇంకా స్పెండ్ చేయాలని, ఎందుకంటే మీరు మాట్లాడితే చాలా విషయాలు మాకు తెలుస్తుంది. మేము న్యూ కమర్స్ కనుక. సో ఇంకా వీలున్నంత శ్వాస మనం పంచుకుందాం. అలాగే కిందలాపు అచ్చెన్నాయుడు గారు మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే యువ నాయకులు, యువ కేంద్ర మంత్రివర్యులు, దేశంలోనే అత్యంత పిన్న వయసు కలిగినటువంటి పౌర విమానయాన శాఖ మంత్రులు కేంద్ర మంత్రి కిందలాపు రామ్మోహన్ నాయుడు గారు, వీరిద్దరు కూడా ఈ సంఘంకి పూర్తి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళతో పాటుగా నేను కూడా ఎల్లప్పుడూ కూడా మూడో వ్యక్తిగా నేను కూడా మీకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ మీరు వెంటనే ఉంటారని నేను తెలియజేసుకుంటూ, సో జర్నలిజం అంటే మరి అందరికీ తెలిసిందే, సమాజాన్ని మేల్కొల్పి నిత్యం సమాజాన్ని అటు ప్రజల్ని ఇటు పాలకుల్ని ప్రభుత్వ నడిపే ఉద్యోగులు అందరినీ కూడా మీరు సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ని నిత్యం నిరాటంకంగా తట్టి లేపి ఎక్కడ ఎటువంటి అసమానతలు జరిగినా మనం వాటిని సరి చేసే బాధ్యతలో మీ తాలూకు పాత్ర ఎనలేనిది. అసలు మీ మేజర్ రోల్ 4 స్తంభాలు అయితే, ఒకటి బ్యూరోక్రసీ, 2 రాజకీయం, 3 ప్రజలు, 4 జర్నలిజం. ఈ 4 స్తంభాలు అంటారు. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా సరిగా జరగదు. మీరు కొంచెం ప్రొఫెషన్లో ఉన్నందువల్లే అన్ని ఇష్యూస్ కూడా ప్రభుత్వ పరంగా ఏం జరుగుతున్నాయి, ఎటువంటి పథకాలు సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని తెలియజెప్పడం కానీ, అలాగే తప్పుదాలు ఏం జరుగుతుందని సరిచేయడంలో కానీ, అలాగే అందరికీ న్యాయం జరిగే విషయంలో మీ పాత్ర అయితే ఎనలేంది. ఆ దానికి న్యాయం చేకూర్చడానికి మనం విలువలతో కూడినటువంటి జర్నలిజం చేయవలసిందిగా నేను మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఒకరిద్దరి వల్ల మొత్తం జర్నలిజంకి చెడ్డ పేరు. అసలు ఎంతో మంది చాలా మంచి వ్యక్తులు ఉన్నారు, నాకు తెలుసు. ఇక్కడ చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. ఎంత మంచి వ్యక్తులు అంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండే అడగడానికి కూడా, మాలాంటి వారికి సహాయం అడగడానికి కూడా ఆలోచించే వ్యక్తులు కూడా నేను చూశాను. అలాంటి ప్రొఫెషన్ ఇది ఎంతో సెన్సిటివిటీ ఉన్న ప్రొఫెషన్, మంచి ప్రొఫెషన్, చాలా వాల్యుబుల్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్లో ఒకరిద్దరు ఉండడం, కడవడం, నీటిలో ఒక విషం పొట్టు చేస్తే మొత్తం పాయిజన్ అయిపోయినట్టు, అలా ఒకరిద్దరు వల్ల మొత్తం జర్నలిజంకే చెడ్డ పేరు వస్తుంది. సో అలా కాకుండా అందరూ ఒకటే మాట మీద మంచి సమాజ స్థాపన కోసం మీ వంతు కృషి చేయాలని నేను కోరుకుంటూ,
ఆ దాంట్లో భాగంగా ఎల్లప్పుడూ ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ అలాగే రామన్న అచ్చెన్నాయుడు గారు మా అచ్చెన్న తరఫున కానీ నేను కూడా ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని నేను తెలియజేసుకుంటూ